ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మన యొక్క ఇండియాలో మోటో జీ 5G మొబైల్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏమన్నా ఉందా అంటే ద మోస్ట్ అఫోర్డబుల్ 5G స్మార్ట్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు. మన యొక్క ఇండియాలో ఇప్పుడు దాకా వచ్చిన 5G మొబైల్స్లో చాలా తక్కువ ధరలో ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ అయితే వచ్చింది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 21,000కే మనకు 5G మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో అఫ్కోర్స్ మనకు 5G మొబైల్ అయితే లాంచ్ చేశారు. కాకపోతే ఈ రోజులో అంటే ఈ డేట్లో మనకు 5G అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది అండ్ దీనికి కంపారిజన్గా ఏ మొబైల్స్ ఉన్నాయి, దీని యొక్క కెమెరా ఏ విధంగా ఉంటుంది, గేమింగ్ కోసం యూజ్ అవుతుందా లేదా, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనం మోటో జీ 5G దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మరీ అంత ప్రీమియం లుక్తో అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది మనకు స్క్వేర్ షేప్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా మనకు రీసెంట్గా 8,000 సెగ్మెంట్లో కూడా ఈ యొక్క కెమెరా మాడ్యూల్ అయితే చూసాం. ఇందులో మనకు పెద్దగా వింత అయితే ఏమీ ఉండదు. అండ్ అదే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అక్కడే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. సో డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు మరీ అంత హైలో లేదు, మరీ అంత లోలో లేదు, ఒక మీడియం సెగ్మెంట్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ద మోస్ట్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్ 5G అనమాట. ఇది చూసినట్టయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ చూసినట్టయితే మనకు మీ 10i మొబైల్ మన యొక్క ఇండియాలో అతి తొందరలో అయితే రాబోతుంది అనమాట. సో ఇది చూసినట్టయితే మనకు 21,000 రూపీస్ ఉంది కదా, అది చూసినట్టయితే మనకు 20,000 కంటే తక్కువలోనే మనకు మీ 10i మొబైల్ అయితే రాబోతుంది. ఈ యొక్క మొబైల్ ఏ మొబైల్లో కాదు, మనకు రీసెంట్గా చైనాలో రెడ్మీ నోట్ 9 సిరీస్ 5G సిరీస్ ఏవైతే ఉన్నాయో అందులో మనకు టాప్ అండ్ వేరియంట్ రెడ్మీ నోట్ 9 ప్రో 5G ఏదైతే ఉందో సో అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి మన యొక్క ఇండియాలో మీ 10i పేరు మీద అయితే రాబోతుంది అనమాట. లాంచ్ చేసిన ప్రైస్ ప్రకారం చూసినట్టయితే మనకు ఇండియాలో కేవలం 18,000 రూపీస్కే 5G స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. సో డెఫినెట్గా ఇది చూసినట్టయితే కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు ఓ టు కంపేర్ విత్ మోటో జీ 5G ఎడిషన్ గురించి. సో హవెవర్ అదంతా మనకు పక్కన విషయం. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క థిక్నెస్ తర్వాత దీని యొక్క వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క మోటో జీ 5G ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 9.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. సో చూడడానికి మాత్రం మనకు చాలా లావుగా ఉండటం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరైతే స్లిమ్ డిజైన్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే అంత పర్ఫెక్ట్గా అయితే సూట్ కాదు. అండ్ దీని యొక్క వెయిట్ చూసుకున్నట్టయితే మనకు 212 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మొబైల్ వెయిట్ కూడా మనకు బాగానే ఉంటుంది. సో ఎవరైతే లైట్ వెయిట్ అలాగే స్లిమ్ మొబైల్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే అంత బెస్ట్ ఆప్షన్ అయితే కాదు ఈ యొక్క మొబైల్ అనేది. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.7 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఎస్ యొక్క IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. సో ఈ ఎల్టీపీఎస్ అనేది మీకైతే ఒక కొత్త రకంగా అయితే ఉండొచ్చు. ఈ యొక్క ఎల్టీపీఎస్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇది IPS LCDతో కంపేర్ చేసి చూసినట్టయితే ఒక 10% మనకు ఎక్కువ క్వాలిటీతో ఉండటం అయితే జరుగుతుంది అనమాట. సో దీనికంటే ఎక్కువ అయితే ఏమీ కాదు, మీరు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. తర్వాత చూసినట్టయితే మనకు HDR10 యొక్క సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా ఈ యొక్క పిక్చర్ క్వాలిటీ అనేది మనకు చాలా హై డెఫినేషన్గా అయితే ఉంటుంది. సో చూడడానికి కూడా మనకు వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉండటం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 6.7 ఇంచ్ ఇచ్చారు కాబట్టి మనకు చూడడానికి చాలా పెద్ద డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. మీరు గేమింగ్ ఆడేటప్పుడు తర్వాత వీడియో చూసేటప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ వస్తుందనే చెప్పుకోవచ్చు. మీకు ఓవరాల్గా డిస్ప్లే పరంగా ఎటువంటి లోటుపాటు లేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు చూసినట్టయితే ఈ యొక్క ప్రొటెక్షన్ ఏది యూజ్ చేస్తారో ఇక్కడైతే మనకు చెప్పలేదు. సో ఒకవేళ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేసింటే వీళ్ళు తప్పనిసరిగా చెప్పేవాళ్ళు. కాకపోతే ఇక్కడైతే మనకు అది యూజ్ చేయలేదని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క మోటో జీ 5G ఏదైతే ఉందో ఇది మనకు 48 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. ఈ యొక్క 48 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు f1.7 అపాచర్తో ఉంటుంది. తర్వాత 8MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2MP వచ్చేసి మ్యాక్రో షాట్స్ కోసం అయితే యూజ్ చేస్తారు. ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు 4K 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్తో వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. చూసినట్టయితే మనకు f2.2 ఈ యొక్క అపాచర్తో రావడం అయితే జరిగింది. అండ్ దీంతో మీరు అప్ టు 1080p 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా చూస్తుంటే మీకు కెమెరా పనితనం మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఒకవేళ నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అరౌండ్ ఈ యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం సో 80/100 అయితే ఇస్తాను అనమాట. సో దీని ద్వారా దీని యొక్క కెమెరా అనేది ఎలా ఉంటుందో ఇంకా కంప్లీట్గా మీ పైన అయితే వదిలేస్తున్నాను.
తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్, దీంట్లో మనకు ఏదైనా మేజర్ హైలైట్ అంటే దీని యొక్క ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 750G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 8nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు Android 10 అప్డేట్ ఉంటుంది. అలాగే మనకు కంప్లీట్గా స్టాక్ UI ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇందులో మీకు ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ కానివ్వండి, తర్వాత యాడ్స్ కానివ్వండి, ఇవన్నీ అయితే మీకు రన్ కావు. ఓవరాల్గా చూసుకుంటే మీకు యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క జీపీ వచ్చేసి మనకు Adreno 619 జీపీ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు గేమింగ్ కోసం కూడా ఒక మీడియం సెగ్మెంట్లో మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మరీ అంత అల్ట్రా తర్వాత ఎక్స్ట్రీమ్లో ఆడితే మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే మీకు అంత పక్కాగా అయితే సూట్ కాదు. సో మనకు రీసెంట్గా చూసినట్టయితే OnePlus Nord కూడా లాంచ్ చేస్తారనమాట. అది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 765G ఆ యొక్క ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో దానికంటే కొంచెం లో గ్రేడ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. మరీ అంత లో గ్రేడ్ అయితే ఉండదు, మీరు డిస్సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు అవ్వరు. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు గేమింగ్ అయితే ఆడవచ్చు, కాకపోతే కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడితే మీకు ఏం ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మనకు 6GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మీకు ర్యామ్ బాగానే ఇచ్చారు, తర్వాత రోమ్ కూడా బాగానే ఇచ్చారు అనమాట. సో దీని ద్వారా మీకు స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా అయితే ఉంటావు. అండ్ ర్యామ్ 6GB ఇచ్చారు కాబట్టి మీకు ఈ యొక్క గేమింగ్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క ఆపరేషన్స్ ఏమైనా స్మూతింగ్ ఇలా చేస్తుంటారు కదా, యాప్ క్రాషింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి అయితే మ్యాక్సిమం రావు. ఎందుకంటే మనకు ఎక్కువ ర్యామ్ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ అయితే మేజర్గా అయితే ఫేస్ చేయమనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు సపరేట్గా డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇవ్వలేదు అనమాట. సో దీంట్లో మీరు ఒక సిమ్, ఒక మెమరీ అయినా వేసుకోవాలి, లేకపోతే 2 సిమ్స్ అయినా వేసుకోవాలి. సో ఈ రకంగా అయితే ఈ యొక్క మెమరీ కార్డ్ స్లాట్ అయితే మెయింటైన్ చేశారనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే మనకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో 5000 mAh బ్యాటరీ అంటే మనకు డెఫినెట్గా బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది. ఇందులో మాత్రం మనకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత చూసినట్టయితే మనకు 20 watts అనే ఈ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మీకు డెఫినెట్లీ 1 hour అయితే క్రాస్ అవుతుంది ఈ యొక్క మొబైల్ మీకు కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ కావడానికి. మీకు 1 hour లోపల అయితే కంప్లీట్గా మొబైల్ ఫుల్ ఛార్జ్ అయితే కాదనమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ మాత్రం మీకు చాలా సూపర్గా ఉంటుంది. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఇంకా కలర్స్ అనేవి 2 కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి సిల్వర్, ఇంకోటి వచ్చేసి ఏదో కలర్ తీసుకొచ్చారు. హౌవెవర్ ఆ యొక్క కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను స్పెసిఫిక్గా ఇదే కలర్ తీసుకోమని అయితే చెప్పలేను. అండ్ ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 21,000 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 20,999 రూపీస్కి అయితే అక్కడ మనకు ఫ్లిప్కార్ట్లో సేలింగ్ అయితే ఉందన్నమాట. అండ్ దీని యొక్క ఫస్ట్ సేల్ చూసినట్టయితే మనకు December 7th నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ యొక్క మొబైల్ ఇప్పుడు తీసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు. మీకు ఒక 20,000లోనే మంచి 5G మొబైల్ కావాలంటే అక్కడ మీకు Moto G 5G తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఏమీ లేవనే చెప్పుకోవచ్చు. లేదు మీ యొక్క బడ్జెట్ అండర్ 25,000 అయితే అక్కడ మీకు డెఫినెట్గా OnePlus Nord ఉంది. అండ్ మనకు అప్కమింగ్ మొబైల్ Vivo V20 Pro 5G ఈ యొక్క మొబైల్ కూడా ఉందనే చెప్పుకోవచ్చు. అక్కడ మనకు OnePlus Nord తర్వాత Vivo V20 Pro 5Gతో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే Vivo V20 Pro అనేది విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా దాంట్లో మనకు మంచి ప్రాసెసర్, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మంచి కెమెరా కూడా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఓ టు కంపేర్ విత్ OnePlus Nord ఈ యొక్క 5G మొబైల్. మరి ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క Moto G 5G మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే నేనైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే మంచి ప్రాసెసర్ ఇచ్చారు, మంచి బ్యాటరీ ఇచ్చారు, తర్వాత మంచి పెద్ద డిస్ప్లే కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీకు అండర్ 20,000లోనే మంచి 5G మొబైల్ కావాలన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మొబైల్ జోలికి అయితే వెళ్ళండి. లేదు నేను సపరేట్గా మంచి కెమెరా కోసమే కావాలంటే ఈ యొక్క మొబైల్ని కాసేపు పక్కన పెట్టి ఇంకా వేరే మొబైల్స్ అయితే అక్కడ మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ యొక్క మొబైల్ కొనాలనుకుంటే మీరు కింద నుంచి అయితే బై చేయొచ్చు. అక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.